జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమి అని పిలుస్తారు. ఈరోజే గంగామాత అవతరించిన రోజు. శాస్త్రవిహితంగా కొన్ని విధుల్ని పాటిస్తూ పండగల్ని జరుపుకోవటం వల్ల 10 రకాలైన పాపాలు అంటే అంటే దశ పాపాలు అంటే 10 కదా, ఆ 10 రకాల పాపాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. కనుక అందుకని ఈ రోజుని ఆ దశమిని దశ పాపహర దశమిగా పేరొచ్చింది. గంగా నది ఆవిర్భవించిన రోజు గనక ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. మరి గంగాదేవి మహత్యాన్ని గురించి స్కాంద పురాణంలో పలు పురాణాలు స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహాభారతంలో గాంగేయుని అంటే భీష్ముని వృత్తాంతంలో వర్ణించడం ఇవన్నీ జరిగింది. వీటన్నిటిలో వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్లుగా కూడా రామాయణ కథలో తెలుస్తోంది. ఎంతటి మహత్యం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కాంద పురాణం జ్యేష్ఠ మాసి సితే పక్షే దశమి హస్త సంయుత హరతే దశ పాపాన్ని తస్మార్దశ హరా స్మృత అన్నది. ఈరోజు గంగా స్నానం పూజ దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది కనుక లోకంలో మనుషులు తెలిసి తెలియక పాపాలను చేయటం అనేది సహజం. అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించేటప్పుడు కానీ ఆ పరిస్థితి అర్థం కాదు, బాధ తెలియదు. అప్పుడు కానీ బాధ తెలుస్తుంది. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు ఆ పాపాన్ని కడుక్కోవడానికి చూస్తారు. మరి అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందటానికి ఎన్నో ఉపాయాలని మన పూర్వులు శాస్త్రాల రూపంలో మనకు అందించారు. మరి వాటన్నిటిని ఆచరించి విముక్తి కూడా పొందొచ్చు. అటువంటి అవకాశాల్లో ఇదొకటి, దశ పాపహర దశమి వ్రతం అని. 10 పాపాలు అంటున్నారు కదా, దశ పాపాలు అంటే 10 పాపాలు. మరి ఆ 10 పాపాలు అంటే ఏంటో అసలు తెలుసుకోవాలి కదా. 10 విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తప్పక చేయాల్సినవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి కనుక అవి తెలిసి తెలియక జరిగిపోతూ ఉంటాయి తప్పకుండా. శారీరకంగా చేసే పాపాలు 3. ఏమిటంటే అపాత్రదానం అంటే శాస్త్రం అంగీకరించని హింస చేయటం, పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం. శారీరకంగా చేసే పాపాలు ఇవి. అపాత్ర దానం అంటే పాత్ర ఎరిగి దానం చేయమంటారు కదా. శాస్త్రాన్ని అంగీకరించకపోవటం ఒక పాపం, హింసలు చేయటం ఒక పాపం, పరాయి వాళ్ళను వ్యామోహం కలగటం ఒక పాపం. ఇవన్నీ శారీరకంగా చేసే పాపాలు. వాచికంగా అంటే నోటి ద్వారా చేసే పాపాలు 4. పరుషంగా బాధపడేటట్లుగా మాట్లాడటం, అబద్ధం పలకటం, చాడీలు, వ్యర్థపర ప్రలాపాలు చేయటం, సమాజంలో వినలేని భాషను ఉపయోగించటం. వినలేని భాషని ఉపయోగించటం అనేది కూడా మరి పాపమే కదా. అది నోటి ద్వారా చేసే 4 పాపాలు. మనస్సు ద్వారా చేసేవి మానసికం అంటారు. ఆ పాపాలు 3. పరద్రవ్యాన్ని అంటే మనస్సులో చేసినా చెయ్యకపోయినా మనస్సులో అనుకుంటే కూడా పాపమే అని చెప్తారు కదా. పరద్రవ్యాన్ని చూసినప్పుడు అది దాన్ని దొంగతనం చేయాలనేటువంటి బుద్ధి కలగటం, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయాలని అనుకోవటం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండటం. వ్రతం ఎలా చెయ్యాలంటే ఇవన్నీ కూడా మానసికంగా చేసే పాపాలు. ఇవన్నీ పోవాలి అంటే ఈ రోజున గంగా స్నానం చేయటం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. వాస్తవానికి ఇది 10 రోజులు ఆచరించవలసిన వ్రతమట. అంటే పాడ్యమి నుంచి దశమి వరకు ఆచరించాలన్నమాట. అందరికీ
ఇలా చేయటం కుదరకపోతే ఆ ఒక్క రోజుకే, అంటే చివరి రోజైన దశమి రోజుకే పరిమితమైంది. పవిత్రమైన దశ పాపహర దశమి రోజున గంగానదిలో స్నానం చేయాలని శాస్త్రం చెప్తోంది. అది కూడా శివుని నివాసమైన కాశీ క్షేత్రంలోని దశాశ్వమేధ ఘాట్లో చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తున్నారు. అందుకు వీలు కాకపోతే మరేదైనా నదిలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ చెయ్యాలి. అది కూడా కుదరకపోతే ఇంట్లో బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ భక్తి శ్రద్ధలతో చేయాలి. స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదవాలి. మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. స్నానం చేశాక పితృతర్పణాలు, నిత్యానుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో నమశివాయో నారాయణ్యయను దశ పాపహరాయ గంగాయ అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణి, రుద్రుణ్ణి, బ్రహ్మను, సూర్యుణ్ణి, భగీరథుణ్ణి, హిమవంతుణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలని చెప్తోంది శాస్త్రం. దశ పాపహర వ్రతం చేయటానికి వీలుగాని వాళ్ళు గంగామాత ద్వాదశ నామాలు, అంటే 12 నామాలు ఉన్నాయి. నందిని, నళిని, సీత, మాలిని, మహాపక, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, త్రిపదగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అనే 12 నామాల్ని తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జన వనరులలో మొలకలు వేస్తే గంగానది స్నానాన్ని, వ్రతాన్ని నిర్వర్తిస్తే వచ్చే ఫలంకి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెప్తోంది. దశ పాపహర వ్రతం చేసిన ఆ స్కాంద పురాణయుక్తంగా గంగాస్తవం చేస్తూ గంగలో స్నానం చేసిన సకల సౌభాగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలను కరుణాంతరంగ గంగామాత అనుగ్రహిస్తుంది అంటారు. ఇహలోక సుఖాలతో పాటుగా మోక్షం కూడా లభిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. దశ పాపహర దశమి అంటారు. ఈ 10 పాపాలు ఏమిటో చెప్పారు. అవి ఎలా చేస్తామో మనోవాక్కాయాలతో చేసే ఆ 10 పాపాలు చెప్పి ఈ పాపాలను హరింపచేస్తుంది ఆ వ్రతం అని చెప్పారు. అలా ఈ గంగ పుట్టినరోజు తర్వాత దాని స్నానం వల్ల వచ్చే ఫలితం ఇవన్నీ కూడా చక్కగా మనకి పాపాలు ఏంటో అవి ఎలా కడుక్కోవాలో కూడా మనకి దీని ద్వారా తెలియజేశారు. కనుక మనం విని తరించాము. గంగామాతకు ప్రణామం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.